హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ బాధని చూసిన సేనాపతి, అమ్మ ప్రేమ, ఇంకా ఇట్లాంటి వాళ్ళతో మాటలు అనవసరం, పదమ్మ ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ధీరజ్ అయితే ఏంట్రా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటూ ఇక ధీరజ్ అంటూ ఉంటే సేనాపతి, రేయ్ మీరందరూ కలిసి నా కూతురికి మాయ మాటలు చెప్పి దాని గొంతు కోసారని నాకు అర్థమవుతుంది. ఇదంతా నా వెనుకున్న ఆస్తి కోసమే కదా. ఆస్తి అడిగితే పడేసేవాణ్ణి, ఎందుకురా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు అంటూ ఇక సేనాపతి అయితే ధీరజ్ ని అడుగుతూ ఉంటే ధీరజ్ తట్టుకోలేక సేనాపతి మీద కొడతానికి వెళ్తాడు. ఇక అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ చెంప పగలకొట్టి, చూడు నువ్వు ఇంతవరకు చేసిన దానికి నీ మోహన్ చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. నాన్న చెప్పినట్టు నిజంగానే నా గురించి మా వాళ్ళకి ఫోన్ చేసి ఉండాల్సింది. నా మెడలో తాళి కట్టి జీవితాంతం ఈ ఇంటి బానిసగా చేయాలని అనుకున్నారని ఈరోజే నాకు అర్థమవుతుంది. నన్ను అడ్డం పెట్టుకుని నా కుటుంబాన్ని అవమానించాలని ఇదంతా చేశారని నాకు బాగా అర్థమైంది. ఇంకా నీలాంటి వాడితో కలిసి ఉండలేను అంటూ ఇక ప్రేమ అయితే, అత్త నన్నిక్కడి నుంచి బయటికి తీసుకెళ్లిపోవత్తా, నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఇట్లాంటి వాళ్ళతోనా ఎన్ని రోజులు నేను కలిసి ఉంది అని చెప్పి నా మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతితో చెబుతూ ఉంటే ఒక్కసారిగా వేదవతి, ఏ ప్రేమ నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం జరిగిందో అంతా తెలిసి కూడా నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చూడు, వాడేదో ఆవేశంలో నోరు జారాడు, అంత మాత్రాన నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఇక వేదవతి అలాగే అక్కడే ఉన్న నర్మద ఇంకా ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రేమ మాత్రం నిమిషం కూడా ఆలోచించకుండా తనంతట తానుగానే ఇక ఒక చేత్తో భద్రావతిని మరొక చేత్తో సేనాపతిని పట్టుకుని ఇంకా అక్కడి నుంచి గడప దాటుతుంది. మొదటిసారిగా ప్రేమ అలా అందరినీ కాదనుకొని వెళ్లిపోవడం చూసిన ధీరజ్ చాలా కోపంగా ఆవేశంగా, వెళ్ళని అమ్మా వెళ్ళని, ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే రావాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ వెనక్కి తిరిగి, చూడు చావనన్నా చేస్తాను గాని మళ్ళీ నీ మోహన్ చూడ్ను అంటూ ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళబోతుంటే, మరి నా మోహన్ చూడనప్పుడు నేను కట్టిన తాళెందుకే మెళ్ళ వేసుకున్నావు, అది కూడా ఇచ్చి వెళ్ళు అని చెప్పడంతో ఇక ఆవేశంలో ప్రేమ తనంతట తానుగానే మెడలో తాళిని తీసి ధీరజ్ మొహం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఒక్కసారిగా ప్రేమ అలా తాళి తీసి విసిరు కొట్టడం చూసినా ధీరజ్ షాక్ అయిపోతాడు. అలాగే వేదవతి, రే చిన్నోడా నీ ఆవేశం ఎక్కడికి దారి తీసిందో చూసావా అంటూ ఇంకా ధీరజ్ అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రామరాజు, భుజమా వాణ్ణేమనద్దు, వాడు చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదు, అనవసరంగా నీ మాటలతో వాణ్ణి బాధ పెట్టకు అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, ఏవండి ఏంటండి మీరేనా ఇలా మాట్లాడుతుంది? వాడు ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడండి. ప్రేమ మెడలో వాడు ఇష్టపూర్వకంగా తాళి కట్టకపోవచ్చు, ఈ అమ్మ ఆదేశంతోనే ప్రేమ మెడలో తాళి కట్టుండొచ్చు. కానీ వాడిప్పుడు ప్రేమని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడండి. మరి అట్లాంటప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడం అంత మంచిది కాదండి అంటూ ఇంకా వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ధీరజ్ అయితే, ఎవరు ప్రేమిస్తున్నారమ్మా? నిజంగానే నేను కూడా తనని ప్రేమిస్తున్నానని అపోహపడ్డాను. కానీ దాని ప్రవర్తన అలాగే వాళ్ళు మాట్లాడిన మాటలతో దాని మీద ఉన్న ప్రేమ ముక్కలైపోయింది. జీవితంలో దాని మోహన్ చూడ్ను అంటూ ఇంకా ధీరజ్ కూడా అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్లిపోతాడు. ఇక ఇదంతా చూసిన రేవతి అలాగే పెద్దావిడ శారదాంబ ఇద్దరు కూడా, వేదవతి ఎంత పని చేశావే, నీ తొందరపాటుతో నిజాన్ని బయటపెట్టి ఈ గొడవని మరింత పెద్దది చేశావు. అసలు నా పుట్టినరోజు చివరికి ఈ రకంగా మిగిలిపోతుందని అస్సలు ఊహించలేకపోయాను అంటూ ఇక పెద్దావిడైతే రేవతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకా రామరాజైతే, చూడు బుజ్జమ్మా, నీకు నాకు పెళ్ళై 25 ఏళ్లయింది. ఈ 25 ఏళ్ళలో మనిద్దరి మధ్యన ఎట్లాంటి దాపరికాలు లేవని నువ్వు నా దగ్గర
ఎటువంటి నిజాన్ని కూడా దాచిపెట్టలేదని అన్నీ అన్నీ చెప్పావని అపోహపడ్డాను. కానీ కానీ నన్ను మోసం చేసి నా కొడుకు జీవితాన్ని ఈ రోజున నా సర్వనాశనం చేశావు. నన్ను మోసం చేశావంటూ ఇక రామరాజైతే వేదవతిని అడుగుతూ ఉంటే వేదవతి, ఏవండి అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే పక్కన ఉన్న నర్మద, అవును మావయ్య గారు, అత్తయ్య గారు చెప్పింది కూడా కాస్త అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదనే ప్రేమ మెడలో అత్తయ్య తాళి కట్టమన్నారు. అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. మీతో ఈ నిజం గురించి ఎన్నోసార్లు చెప్పాలని అత్తయ్య గారు ప్రయత్నిస్తూనే వచ్చారు. కానీ అట్లాంటి అవకాశం రాలేదు అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే అక్కడ ఉన్న సాగర్, నీకు ఆ రోజు మోపిదేవిలో ఏం జరిగిందని ఎన్నోసార్లు అడిగాను. అంటే అంతా తెలిసి నువ్వు కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావన్నమాట. అంటే అంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావనే కదా అర్థం. చూడు, ఈరోజు మీరు చేసిన పని వల్ల వాళ్ళొచ్చి ఇంట్లో ఎలా మాట్లాడారో విన్నారు కదా. అట్లాంటి వాళ్ళ కోసం, అట్లాంటి అమ్మాయి కోసం ఈ రోజున కుటుంబం పరువు పోయేలా చేస్తారా అంటూ ఇక సాగర్ కూడా నర్మద మీద కోపడుతూ ఉంటాడు. ఇంకా రామరాజైతే, చూడు బుజ్జమ్మ, ఇంతవరకు నిన్నెంతగానో నమ్మాను. నువ్వు నా దగ్గర ఏది దాచిపెట్టవని నీ మీద నమ్మకాన్ని పెంచుకున్నాను. కానీ ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి వాళ్ళ ముందు నన్ను తల దించుకునేలా చేశావు. ఒకప్పుడు ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నానని నన్ను నానా రకాలుగా మాట్లాడి నాతో పాటు నిన్ను కూడా వాళ్ళింటికి రాకుండా చేశారు. నీ పుట్టింటి వాళ్ళని నీకు దూరం చేశానని జీవితాంతం బాధపడే శాపాన్నిచ్చావు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి నా కొడుక్కి కూడా కలిగించావు. వాడికిష్టం లేకపోయినా ఆ అమ్మాయి కోసం అమ్మాయి మెడలో తాళి కట్టమన్నావు. దానివల్ల ఆ అమ్మాయి జీవితం బాగుపడింది. కానీ ఇక్కడ నా కొడుకు జీవితం సర్వనాశనమైపోయింది. 25 ఏళ్లుగా ఏదైతే నేను అనుభవిస్తున్నానో అదే బాధ, అదే గుండె కోత వాడు కూడా అనుభవించేలా చేశావు అంటూ ఇక రామరాజైతే వేదవతిని చెడమడ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఒక్కసారిగా వేదవతి ఇక రామరాజు తను చెప్పిన మాటల్ని వినిపించుకోవట్లేదని ఇక ఏం చెప్పాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. తల బాదుకుంటుంది. అయ్యో శ్రీరామ శ్రీరామ, చివరికి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కనీసం ప్రేమ కూడా అర్థం చేసుకోలేదు అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న నర్మద, అయ్యో అత్తయ్య గారు, మీరు ప్రేమని అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందో తెలియక ప్రేమ ఆఖరిలో జరిగిన ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని తనలా ప్రవర్తించింది. నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా తను బాధపడుతుంది. అలాగే మీకు క్షమాపణలు చెప్తుంది. ఇక ధీరజ్ దగ్గరకొచ్చి తన ప్రేమని గెలిపించుకుంటుంది అంటూ ఇంకా నర్మద మాట్లాడుతుంటే, ఏంటి గెలిపించుకునేది? తొక్కేం కాదు. అలా జరగకుండా చూసుకోవడానికి నేను అడుగడుగున మధ్యలో అడ్డు పడుతూనే ఉంటాను కదా. వెళ్ళిపోయిన ప్రేమ తిరిగి ఇంట్లో అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను అంటూ వల్లి అయితే తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది. నన్ను నా బాకి దూరం చేశారు. అలాగే ఇంట్లో అందరి ముందు నేను తల దించుకునేలా చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధని మీకిచ్చాను అంటూ ఇక వల్లి అయితే తెగ మురిసిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన ప్రేమ చాలా బాధగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ దగ్గరకైతే సేనాపతి అలాగే భద్రావతి అయితే వస్తారు. ఇక సేనాపతి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేమ, నిజానికి వాడు నీ మీద నీకేదో జీవితాన్ని ఇవ్వాలని తాళి కట్టలేదు. నీ వెనుకున్న ఆస్తి కోసమే వాడు నీ మెడలో తాళి కట్టాడు. ఒకప్పుడు ఆ రామరాజు గాడు ఇదే ఇంట్లో పనిచేస్తూ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని మాకు ఆ బాధని మిగిల్చాడు. అలాగే ఇప్పుడు నువ్వు ఆలోచించుకోలేని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ధీరజ్ గాడు కూడా నీ మెడలో అలాగే తాళి కట్టాడు. ఇదంతా మన కుటుంబం మీదున్న ప్రేమతో కాదమ్మా, మన
ఆస్తి మీద ప్రేమతో అంటూ ఇక సేనాపతి మాట్లాడుతుంటే భద్రావతి, రే సేన, ఇప్పటికైనా ప్రేమ నిజం తెలుసుకుంది. ఇక ప్రేమ ఆ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడదు. వాళ్ళ గురించి నిజం తెలుసుకోవడం ఒక విధంగా మంచిదైంది అంటూ ఇంకా భద్రావతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేమ ఆపండి ఆపండి అని గట్టిగా అరవడంతో ఇంకా రేవతి అలాగే పెద్దావిడ విశ్వ కూడా అక్కడికి వస్తారు. ఇక ప్రేమ అయితే, ఏంటత్తా, ఏంటి, నేనేం మాట్లాడట్లేదు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే నేను నిజంగానే ఆ కుటుంబం నాకు నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, అలాగే వాళ్ళకి మన కుటుంబం మీద పగుందని నమ్మి నేనిక్కడికి వచ్చాననుకుంటున్నారా? చూడండి అత్తయ్య, ఆ కుటుంబం ఎట్లాంటిదో వాళ్లతో కలిసి 8 నెలలు ఉన్నాను. వాళ్ళ గురించి ప్రతి విషయం నాకు తెలుసు. అలాగే ధీరజ్ నన్ను ప్రేమతో మెడలో తాళి కట్టకపోయినా వాడిప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. వాడు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇక అత్తయ్య, నర్మదక్క, మావయ్య గారు ఏ రోజు కూడా నా కళ్ళల్లో కన్నీరు రాకుండా తోడబుట్టిన తోబుట్టువులా, అలాగే తల్లి ప్రేమకి ఎక్కడ దూరం అయ్యానన్న బాధ తెలియకుండా అత్తయ్య, అలాగే తండ్రిగా అన్నింటికి వెనకుండి నడిపించే మావయ్య, వీళ్ళందరూ చాలా మంచివారు. మీరే అనవసరంగా వాళ్ళని అబద్ధం చేసుకుని మీరు వాళ్ళని బాధ పెట్టారు. చూడండి నాన్న, నా కళ్ళ ముందు మిమ్మల్ని కొట్టడం, తిట్టడం, అలాగే మీతో ధీరజ్ మాట్లాడే మాటలు ఇవేవి నాకు నచ్చకే అక్కడి నుంచి వచ్చేశాను. అంత మాత్రాన ధీరజ్ మీద ప్రేమ లేక కాదు, అలా అని ధీరజ్ని నేను శాశ్వతంగా వదిలేస్తానని కాదు అని అంటుంటే ఇక భద్రావతి, అదేంటి మరి మెడలో తాళి తీసి అక్కర్లేదన్నట్టు విసిరుకొట్టావు అని అంటుంటే, చూడత్తా, నా మెడలో తాళి తీసింది వాడు మళ్ళీ ఏదో ఒకరోజు 2 కుటుంబాల మధ్యలో నా మెడలో తాళి కడతాడనే ఉద్దేశంతోనే ఈ రకంగా అయినా సరే వాడికి నేను ఎందుకు దూరమయ్యానో అర్థమవుతుందని అలా చేశాను. తాళి విసిరినంత మాత్రాన నాకు ధీరజ్ మీద ప్రేమ లేనట్టు కాదు అంటూ ఇక ప్రేమ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా భద్రావతి, సేనాపతి షాక్ అయిపోతారు. ఇక ఇద్దరు కూడా, ప్రేమ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాళ్ళు నిన్ను కావాలని మోసం చేసి నీ మెడలో తాళి కట్టారు. అది తెలుసుకోక ప్రేమ, పెళ్ళి అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు. చూడు, వాడు మళ్ళీ వచ్చి నీ మెడలో తాళి కడతాడని ఎలా అనుకుంటున్నావు? అది కూడా 2 కుటుంబాల మధ్యలో. చూడు ప్రేమ, అనవసరంగా నువ్వు వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నావు. వాళ్ళు చేసిన మాయలు, మోసాలు అన్నీ నీకు తెలియకిలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అత్త, మీకే వాళ్ళ గురించి తెలియక ఇలా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. చూడండి, నా మనసు ఏమీ బాగాలేదు. నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి అంటూ ఇక ప్రేమ అయితే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా బయటకైతే వచ్చేస్తారు. ఇక ప్రేమ డోర్ లాక్ చేసి లోపలే కూర్చుంటుంది. ఇంకా అక్కడే ఉన్న రేవతి అయితే, ఏంటండి, కూతురి మనసు మార్చి ఏకంగా ఇంటికి తీసుకొచ్చారని తెగ పడిపోయినట్టున్నారు. కానీ దాని మనసు మీరు మార్చలేదని మీకిప్పుడే అర్థమైనట్టుంది. చూడండి, మీరు మనసులో ఇంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఆ ఇంటికి ఎందుకొచ్చారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకండి ఇదంతా? ప్రేమ అల్లుడు గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అల్లుడు గారితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడింది. గతంలో దాన్నొకడు మోసం చేసి దానికి జీవితమే లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి ప్రేమకి మళ్ళీ కొత్త జీవితాన్నిచ్చి దాంతో దాని సంతోషాన్ని మళ్ళీ దానికిచ్చాడు. కానీ అట్లాంటి ధీరజ్ని తనకి కాకుండా ఇలా గొడవలు పడి వాళ్ళని విడగొట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు? చూడండి, ప్రేమకి మాయ మాటలు చెప్పి దానికి మళ్ళీ పెళ్లి చేయాలని మీరు మీ అక్క కలిసి ఆలోచిస్తున్నారేమో. అది ఎన్నటికీ జరగదు. అది చావనన్నా చస్తుందేమో గాని మరొక పెళ్లి మాత్రం చేసుకోదు అంటూ ఇక రేవతి మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సేన ఇంకా
రేవతి మీద చెయ్యెత్తబోతుంటే పక్కన ఉన్న భద్రావతి, సేనా ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడమేంటి అని అంటుంటే, చూసావా అక్క ఎలా మాట్లాడుతుందో? దాని మనసు మార్చాలని ప్రయత్నించినా ఇదే దాని మనసు మారకుండా దానికి సర్ది చెప్పేలా ఉంది అంటూ ఇక సేనాపతి అంటూ ఉంటే, ఆ మాటలకి భద్రావతి, చూడు సేన, అదంతా చూసుకోవడానికి నేనున్నాను కదా. అక్కడి నుంచి ప్రేమ మనింటికి ఎలా తీసుకురావాలో అని ఆలోచించాను. కానీ ప్రేమ అంతటా ప్రేమే అక్కడి నుంచి మన ఇంటికి వచ్చింది. ఇక దాని మనసు మార్చడం ఎంతలోకి? చూడు, దాని మనసు మార్చి దానికి వాళ్ళ కళ్ళ ముందే రంగరంగ వైభవంగా గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దాం. వాళ్ళెవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అంటూ ఇంకా భద్రావతి మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక విశ్వకైతే వీళ్ళంతా కలిసి నాకు ఎసరు పెట్టారు. ఇప్పుడిప్పుడే అమూల్య కాస్త నా వైపు చూస్తుంది అనుకునే లోపే నాన్న ఆ కుటుంబంతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు అమూల్య నా వైపు వంగి కూడా చూడదు. అయినా నాన్నకెందుకు అర్థం కావట్లేదు? ప్రేమ జీవితం కోసం వాళ్ళంతలా అంతలా ప్రయత్నిస్తే వాళ్ళు తప్పు చేసినట్టుగా నాన్నెందుకు అలా మాట్లాడాడు అంటూ ఇక విశ్వకైతే తన మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక వల్లి అయితే బయట గార్డెన్లోకి వచ్చి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యమైతే, అమ్మడు, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ అక్కడ ఏం జరిగిందే అని అంటుంటే, అమ్మోయ్, అది చెప్పాలని నీకు ఫోన్ చేశాను. ఎంతసేపు ఇంట్లో అందరూ ఉన్నారు. నీకు ఫోన్ చేయడానికి అస్సలు వీలు పడలేదు. అసలు ఇక్కడ జరిగిన బేబచ్చం మామూలుగా లేదు. అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువే జరిగింది. ఆ ప్రేమ ఎట్లా పెళ్లి చేసుకుందో ఇంట్లో అందరి ముందు ధీరజ్ నోటితో ధీరజే బయట పెట్టేలా చేసింది. ఆ భద్రావతి ధీరజ్ చెప్పిన మాటలకి ప్రేమకి తన మనసులో ధీరజ్ మీదున్న ప్రేమ ముక్కలైపోయింది. మెడలో తాళి తీసి ధీరజ్ మీద విసిరు కొట్టింది. ఈ కుటుంబంతో నాకు ఎట్లాంటి బంధం అక్కర్లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ధీరజ్ కూడా ప్రేమని అసహించుకోవడం మొదలు పెట్టేశాడు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసినా సరే భగ్గుమంటుంది. అమ్మోయ్, ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి ప్రేమ చిగురించకూడదు. ఇక మిగిలింది ఆ నర్మదా సాగర్. ఇప్పటికే సాగర్ నర్మద మీద పీకల్లోతు కోపంతో ఉన్నాడు. ప్రేమ ధీరజ్ల పెళ్లి చేసి ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు తనని మోసం చేశారని సాగర్ నర్మదతో గొడవ పడ్డాడు. అలాగే మా మావయ్య గారు మా అత్తయ్య గారిని అసహించుకుంటున్నారు. నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నన్ను అందరి ముందు అవమానిస్తావా అంటూ ఇక మా మావయ్య గారు అత్తయ్య గారిని ఎంతగానో చీదరించుకుంటున్నారు. ఇక జీవితంలో వాళ్ళు కలిసేలా లేరు. అలాగే సాగర్ నర్మదల మధ్యలో ఉన్న ఆ కూసంతా అన్యోన్యత కూడా ముక్కలైపోయేలా చేస్తాను. నర్మదని కూడా ఇంటి నుంచి వెళ్ళకొడతాను. నన్ను నా బాకి దూరం చేసిన ఈలకి వీళ్ళ మొగుళ్ళ ప్రేమ దక్కకుండా చేస్తాను. అలాగే నన్ను అందరి ముందు అవమానిస్తున్నా మా అత్తయ్య గారికి జీవితంలో మావయ్య గారి ప్రేమ దక్కకుండా చేశాను. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటుంటే ఇక భాగ్యం, అమ్మడు, మరి ఎక్కువగా సంబరపడిపోకు. సుడు, ఆ నర్మద సానా తెలివైంది. దాని తెలివితేటలతో మళ్ళీ ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కడి చేస్తుంది. తన మాటలతో అవతల వాళ్ళ మనసుని మార్చాలని ప్రయత్నిస్తుంది. ఎంతైనా చదువుకుంది, పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. ఎవరి మనసుని ఎట్టా గెలుచుకోవాలో ఆ నర్మదకి బాగా తెలుసు. ముందు ఆ నర్మదని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ఆలోచించు అంటూ ఇక భాగ్యం చెప్తుంటే ఆ మాటలకి ఇంకా వల్లి అయితే, సుడమ్మా, ఇంతకు ముందు ఈ వల్లి ఆ అమ్మ చెప్పిన మాటలన్నీ గంగిరెద్దులా తలూపిసేసేది. కానీ ఆ చేసిన పని వర్కౌట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు వల్లి మాత్రం ఎవ్వరి మాటని తీసుకోదు. తన సొంత ఆలోచన చేసి ఇంట్లో ప్రేమని ఎల్లగొట్టినట్టు నర్మదని కూడా ఎల్లగొడుతుంది. అలాగే అత్తయ్య గారిని మావయ్య గారిని జీవితంలో కలవనివ్వకుండా చేస్తుంది అంటూ ఇక వల్లి మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా వల్లి
వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న రామరాజును చూసి షాక్ అయిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ లో వల్లి భాగ్యంతో చెప్పిన అన్ని విషయాల్ని రామరాజు వినేస్తాడా? ఇక వల్లి విషయంలో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.